హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇవాళ మీకు వెస్ట్రన్ ఒడిస్సాలో ఒక పారంపరికమైన ఒక స్వీట్ చేసి చూపిస్తాను మీకు. బాగుంటుందండి, ట్రై చేయండి. ఇదిగోండి, దాంతో ఈ గిన్నె మీరు ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. గిన్నె అయినా కప్పు అయినా ఏదైనా. నేను ఈ ఒక గిన్నెతో ఇదిగోండి 2 గిన్నెలేమో రైస్ తీసుకున్నాను, ఒక గిన్నె ఏమో పెసలు తీసుకున్నాను. కొన్ని పెసలు ఏంటంటే బాగుంటాయి, కొన్ని పెసలు మట్టది ఉంటాయి. నేను ఇది ఒక 7-8 సార్లు కడిగి శుభ్రంగా నానబెట్టి ఉంచాను అనమాట. రైస్ కూడా అంతే, ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టి ఒక 5-6 అవర్స్ ఉంచాను. మీరు పొద్దున్నే చేసుకుంటాను అంటే మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టి ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఒక స్పూను 2 స్పూన్లు వేసి శుభ్రంగా ఈ 2 గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శుభ్రంగా గ్రైండ్ చేసాను. ఇది మనం ఫర్మెంట్ చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం ఒకటే డైరెక్షన్లో ఇలా ఒక 5 మినిట్స్ తిప్పుకోవాలండి. మినప్పప్పు కూడా వేసుకోవచ్చు, పెసలు బద్దలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు, లేకపోతే పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. క్వాంటిటీ అంతే. ఇది అంతా శుభ్రంగా కలిపిన తర్వాత మనం ఫర్మెంట్ చేయట్లేదు కదా, అందుకని ఇప్పుడు మిగతా వస్తువులు వేసుకోవాలి. ఇదిగోండి బెల్లం. ఇది మనం 2 కప్పులు, ఈ 2 గిన్నెలు బియ్యం తీసుకున్నాం, ఒక గిన్నెమో పెసలు తీసుకున్నాం కదా, అందుకని ఒక గిన్నె బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ పౌడర్డ్ బెల్లం వేసుకున్నాను. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. బెల్లం కనుక మీరు ముక్కలు వేసుకుంటే శుభ్రంగా దానికి తురిమేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం స్వీట్ కదా, అందుకని ఒక చిటికెడు జస్ట్ ఉప్పు వేసుకుంటే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఇదిగోండి, ఇది పాన్ మోరి, ఇది తప్పకుండా వేసుకోండి. ఇది వేసుకుంటే మీకు స్వీట్లో మంచి టేస్ట్ వస్తుంది. అంటే కొబ్బరి కూరైనా, కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలైనా మీరు వేసుకోవచ్చు. అది ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్పూన్లు వేసాను. తర్వాత ఇందులో మీరు ఇది అంటే ఇలాచీను మిరియాలు కలిపి దంచుకున్నాను, ఇది పౌడరు. ఇది వేసుకోండి కొంచెం. తర్వాత ఇదిగోండి, ఇది పాలు ఒక ప్యాకెట్ తెచ్చి విరగొట్టి, అంటే నిమ్మకాయ అయినా వినిగర్ అయినా వేస్తే విరుగుతుంది. విరిగాక అది కొంచెం గుడ్డలో స్ట్రెయిన్ చేసుకుంటే ఇది మీకు ఒక కప్పుడు వేసుకున్నాను. మీ ఇష్టం, అంటే ఇది ఆప్షనల్ అన్నమాట. ఇది వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. మీరు కనుక ఈ రెసిపీ మీరు నెయ్యిలో కనుక వేయించితే ఇక్కడ నెయ్యి వేయవసరం లేదు. మీకు అసలు నెయ్యి ఇష్టం లేదంటే నెయ్యి కూడా స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి, మనం ఎలాగో ఫర్మెంట్ చేయట్లేదు కదా, కొంచెం ఇంత రవ్వ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపెట్టుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం అది కలిపిన తర్వాత కొంచెం పలచబడిపోతుంది. సో ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ ఇలా వేస్తే ఇదిగోండి పిండిలో కలిసిపోవాలన్నమాట. అలాగే మీకు ఒకవేళ కొంచెం ముద్దగా ఉంటే కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు. కొంచెం ఒక 2-3 స్పూన్లు నీళ్ళు కలుపుకోవచ్చు. ఇందులో ఇంత పిసరు ఉప్పు వేసాము, తర్వాత ఏమో బెల్లం వేసాం కదా, ఆ బెల్లంతో వేసాక ఇది కరిగిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టాను, వేడైందో లేదో కొంచెం ఇంత రవ్వ వేసుకొని చూసుకోవాలి. కాగిందండి, ఆయిల్లో పెట్టుకోకూడదు. ఇదిగోండి పైకి తేలింది కదా, ఆయిల్ కాగిపోయిందండి. ఒక గరిటెడు తీసుకొని ఇలా మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ కడాయి కొంచెం వెడల్పుగా ఉంటే మీరు అంటే 2-3 వేసుకోవచ్చు. వెంటనే కలబెట్టకూడదండి. కొంచెం అంటే కొంచెం 2 మినిట్స్ అయితే అది పైకి వస్తుంది, అప్పుడు మనం తిప్పుకోవాలన్నమాట. అలాగా నేను ఈ బ్యాటర్ ఇక్కడ పెట్టుకున్నాను, ఒక స్పూన్ ఇది చేసుకుంటూ వేసుకొని తీసుకోవాలి. ఇదిగోండి, దాని మీద ఇలాగ ఆయిల్ కొంచెం వేసుకుంటూ చేస్తే పైన కూడా శుభ్రంగా కావాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ వేయించుకున్నాను. ఇదండి, ఇది వెస్టర్న్ ఒరిస్సా ఫేమస్ స్వీట్ అండి. బాగా చేస్తారు పండుగలప్పుడు. అది చూడండి, ట్రై చేయండి. మీకు మెయిన్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం బాగా ఉంచుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఎలాగున్నదో. అంతేనండి, ఉంటాను.